దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలంలో లేచి ఉన్నారా? దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపడండి. మీ కుటుంబీకులను కూడా సిద్ధపరిచి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము. ఏమండి, అబద్ధములను వారు ఆశ్రయంగా చేసుకొని ఆ అబద్ధం అనేటువంటి మాయ కింద, ఈ లోక మాయ కింద వాళ్ళు దాగి ఉన్నారట దేవుని బిడ్డలారా. కానీ అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, విశ్వసించువాడు కలవరపడడు. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధి కూడా దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. అవన్నీ నీకు అనుగ్రహించబడాలి అంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా అబద్ధం చెప్తున్నావేమో, నీ సేవకుడికి అబద్ధం చెప్తున్నావేమో, దేవుని యొక్క మందిరానికి నీవు వెళ్ళకుండా నీ కుటుంబీకులకి అబద్ధము చెబుతున్నావేమో, అబద్ధాన్ని నీవు ఆశ్రయించి ఉన్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అబద్ధమునకు జనకుడు సాతానుగాడు. నువ్వు సాతాన్ని ఆశ్రయించినట్టే అబద్ధమును ఆశ్రయిస్తే వాడు నిన్ను ఎదగనివ్వడు, వాడు నిన్ను ఆత్మీయంగా కూడా స్థిరపడనివ్వడు దేవుని బిడ్డలారా. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినుటకు నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళు. అబద్ధమును విడిచిపెట్టు, జీవమును కోరుకో, జీవ మార్గములో నీవు నడుము. అప్పుడు ఆయన రాజ్యంలో నీవు కూడా ఆయనతో పాటు ఉంటావు దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథములో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నది దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథము ముగించబడింది, క్రొత్త నిబంధన గ్రంథం ఇప్పుడు నెరవేరుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇచ్చట అచ్చట ఉన్నటువంటి మాటలని దేవుడు నీ బోధకుడి ద్వారా నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆ మాటని నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు. దేవుడిచ్చేటటువంటి స్థిరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి అబద్ధమును ఆశ్రయించకుండా, అబద్ధమును ఆశ్రయముగా నువ్వు చేసుకోకుండా దేవుని యొక్క సత్యమైనటువంటి మాటల వైపు నువ్వు వెళ్ళాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులని ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నీవు నరులని ఆశ్రయిస్తున్నావా? నువ్వు దేవుని యొక్క మాటల్ని నువ్వు తొలగించుకుంటున్నావా? శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీకు శాపము కావాలా, ఆశీర్వాదము కావాలా? నీవు ఈ వాక్యం వింటున్నావు కదా, ఆలోచన చేయి. నువ్వు ఆలోచన చేసి నువ్వు సిద్ధపడి నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా సిద్ధపరిచి దేవుని సన్నిధానానికి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నటువంటి వాక్యమును ఏకపరిచి బోధిస్తున్నటువంటి ఆ బోధను నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో దేవుని కార్యం చూస్తావు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. మనుషులని నమ్ముకుంటే శాపం అవుతుంది, నువ్వు దేవుని నమ్ముకుంటే నీ జీవితము ధన్యకరంగా మారుతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు నీ జీవితము నీ కుటుంబము ధన్యకరంగా మారాలి అంటే దేవుని సన్నిధానానికి వెళ్ళండి. ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించండి. ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.